హాయ్ గాయ్స్, ఈరోజైతే మా ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే మేమందరం ఓట్ వేయడానికి రెడీ అవుతున్నాం. సో రెడీ అయ్యేసి ఓట్ వేయడానికి వెళ్తాము. మొత్తం అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా ఉన్నాను. డ్రెస్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఇంకా మోర్ అప్డేట్స్ ఇస్తాను గాయ్స్. ప్రతి ఒక్కరూ మీ ఓటుని వినియోగించుకునేటప్పుడు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో అని అనుకుంటారో వాళ్ళకి మాత్రమే మీ ఓటు వేయండి. ఇంకొకటి ఏంటంటే మీ ఓటు యూస్ఫుల్ కావాలి, వేస్ట్ కావద్దు. ఇంకొకటి జాగ్రత్తగా వేయండి. అది పేపర్ క్లోజ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా క్లోజ్ చేయండి. చూసుకున్నట్లయితే మేమైతే రెడీ అయిపోయాం. సో ఇక స్టార్ట్ అవ్వాలి మేము ఓటు వేయడానికి. నేను మా మమ్మీ అయితే రెడీ అయిపోయాం. మా పిన్ని కోసం వెయిటింగ్. మా పిన్ని కూడా రెడీ అయ్యాక అందరం కలిసి ఓటు వేయడానికి వెళ్ళిపోతాం. హాయ్ చెప్పు మమ్మీ, మా సబ్స్క్రైబ్. మా నాన్నగారు అయితే ఓటు వేసి ఇచ్చారు. చూపెట్టు. ఇట్లా ఓటు అయిపోయింది. మేమే ఇంకా బ్యాలెన్స్ మా మమ్మీ నేను. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్కి. గాయ్స్, మా పిన్ని రావడానికి టైం పడుతుందంట. సో నేను టిఫిన్ చేస్తున్నా. ఏంటి అంటే ఇది జొన్న రొట్టె పప్పు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు జొన్న రొట్టె వేయించుకొని జొన్న రొట్టెని పప్పులో ఇట్లా నానబెట్టుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్బ్ ఉంటుంది, ఎక్సలెంట్, అసలు చెప్పడానికి ఉండదు. ట్రై చేయండి గాయ్స్. అట్లయితే మా తమ్ముడు కూడా ఓటేసి వచ్చిండు. బట్ స్టిల్ మేమైతే ఇంకా ఓటేయలేదు. చూపెట్టు. చూడండి, మా తమ్ముడు కూడా ఓటేసి వచ్చిండు. బట్ మేము ఇంకా వెళ్ళలేదు. వెళ్తాం. చాలా మంది ఉన్నారా? కొంతమంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు. పబ్లిక్ చాలా ఎక్కువ అయిపోయిందా? పబ్లిక్ ఎక్కువ అయిపోయిందా? ఎక్కువైపోయింది. పోలీసులు కూడా చాలా పకడ్బందీ ఉన్నారా? అయితే ఫోన్ అలో ఉందా లేదా? నాట్ అలో. గేట్లో కూడా అలో లేదా? ఓ షెట్ మ్యాన్. నాన్న కూడా ఓటేసేసిండు. ఇంకా స్టిల్ మేము వెళ్ళలేదు. చూడండి, మా పొద్దున్న కూడా ఓటేసేసాడు. నీ ఓటు హక్కుని మంచిగా వినియోగించుకున్నావా? అక్కడ చాలా మంది ఉన్నారా? కొంతమంది ఉన్నారా? లేరు, ఎవరు లేరు. ఖాళీ ఉందా? ఖాళీ ఉన్నది. టక్క టక్క వేసొచ్చుడేనా? ఎట్లా గుద్దినావు? చాలా ఇయర్స్ నుంచి నువ్వు ఓటేస్తున్నావు కదనే. నువ్వు మరి నీ ఓటు హక్కుని మంచిగా వినియోగించుకుంటున్నావా? మంచిగా అంటే ఎవరైతే ఊరికి డెవలప్ చేస్తారు అనిపిస్తుందో వాళ్ళకి మాత్రం వేస్తున్నావా? లేకపోతే వేరే వాళ్ళు చెప్పారు కదా ఈ దానికి వేద్దాం అన్నట్టు వేస్తున్నావా? మంచిగా ఎవరైతే డెవలప్ చేస్తారు అనుకుంటా వాళ్ళకి వేస్తున్నావు. ఇన్ని రోజులు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు కదా, మంచిగా అనిపిస్తుందా? అక్కడ ఏర్పాట్లు అన్నీ మంచిగా ఉన్నాయా? నేను కూడా రివ్యూ ఇస్తాను గాయ్స్. స్టార్ట్ అయిపోయాం ఓటు వేయడానికి. మా మమ్మీ, మా పిన్ని, మా వదిన అందరం స్టార్ట్ అయిపోయాం. చూపిస్తాను. అందరం స్టార్ట్ అయ్యాం. మా మమ్మీ, మా వదిన, మా పిన్ని అందరం ఓటు వేయడానికి వెళ్తున్నాం. చూడండి, ఆటోలో మా వదిన ఇక్కడ ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది గాయ్స్. చూసుకున్నట్లయితే ఎలక్షన్ కదా, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫుల్ కార్లు ఉన్నాయి. అసలు పకడ్బందీగా జరుగుతుంది. మేము ఆటోలో స్టైల్ అయ్యాము. ఫీలింగ్ క్రౌడ్. ఇట్లాంటి మూమెంట్లో అందరూ మనకి నమస్కారం నమస్కారం అంటే కదా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. మా మమ్మీ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఉన్నారు. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా? పోలీసులు కూడా అయితే వచ్చేసాం. పకడ్బందీగా పోలీసులు అందరూ ఉన్నారు. ఓటేసేసాను గాయ్స్. నా ఓటు హక్కుని మంచిగా వినియోగించుకున్నాను. ఇదే మా స్కూల్. ఇది వెనకాల పోలింగ్ జరుగుతుంది గాయ్స్. ఇక్కడ మొత్తం పకడ్బందీగా ఉంది. చూసుకున్నట్లయితే పోలీసులు అటువైపు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నారు పకడ్బందీగా, పోలీసులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రెడీగా ఉన్నాడు. అయితే కుప్పలుగా వస్తున్నారు. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ ఆటో వాళ్ళు ఆటో సర్వీస్ చేస్తున్నారు. పకడ్బందీగా ఇక్కడైతే ఉన్నారు అందరూ జనాలు. చూడండి ఫ్రెండ్స్, హవా నడుస్తుంది మోకిలా అంతా. ఈవినింగ్ కల్లా రిజల్ట్స్ తెలిసిపోతాయి. టెంట్లు వేసుకొని
ఇక్కడ ఉన్నారు గాయస్ అందరూ. చేయడానికి మాత్రం మమ్మల్ని ఆటోలో తీసుకోయారు గాయస్. ఓటైనా ఎవరు దేక్తలేరు. సో మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, మా పిన్ని మేము అందరము. సో అర్థమైంది కదా, బిఫోర్ ఓట్ వేయకముందు ఎట్లుంటుంది, ఓట్ వేసిన తర్వాత ఎట్లుంటుంది. సో అందుకే మీరు ఓట్ వేసేటప్పుడే చేసేయాలి గాయస్. ఆరైతే షార్ట్ కట్ అన్నమాట. చూడండి గాయస్, మేమందరం ఓటు వేసాం. మా వదిన కూడా వేసింది. చూపెట్టి నీ ఓటు. మా మమ్మీ, మా పిన్ని ఓట్ ఈ చూపెట్టు. సో మా పిన్ని చదువుకోలేదన్నమాట, ఏళ్ళు ముద్రది కాబట్టి ఆమెకి ఎట్లా చూపెట్టాలో తెలుసలేదు. ఇంకొక విషయం గైస్, మా పిన్నికంట కాళ్ళు చేతులు అన్ని వణుకుతున్నాయంట. ఎందుకంటే ఆమె ఓటు వేసినందుకే వణుకుతున్నాయంట గైస్. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆమెను ఒకవేళ నిలబడి ఉంటే ఆమె పరిస్థితి ఏంది? ఆమె ఇంకా ఓన్లీ బెడ్కి మాత్రమే అంకితం అవుతుండే. జస్ట్ ఓట్ వేయడానికే ఆమెకి ఇప్పుడు మొత్తం సఫర్ అయిపోయిందంట చెప్తుంది ఆమె. అందుకే ఇట్లా ఓటు వేసినా అని చూపెట్టడానికి కూడా రావట్లేదు ఆమెకి. మా అక్క కూడా కలిసింది. నీ ఓటు హక్కుని మంచిగా వినియోగించుకో, సరేనా? ఎవరికి వేస్తే అయితే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటావో వాళ్ళకి మాత్రమే, సరేనా? మేము నడుచుకుంటూ పోతున్నాం. ఇది షార్ట్ కట్ అనమాట. ఫస్ట్ మా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాం గాయస్. చూడండి, మెయిన్ రోడ్ అవతల మా ఇల్లు, ఇవతల ఓటు వేయడం. చాలా ట్రాఫిక్ ఉంది గాయస్. మా ఇంటికి అందరూ ఓట్లు వేసేసి వచ్చేసారు. వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. రిజల్ట్స్ వచ్చాక మీకు చెప్తాను ఏ సింబల్ వాళ్ళు విన్ అయ్యారు. ఓకేనా గాయస్? నా ఓటుని కంప్లీట్ చేసుకొని వేసేసుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చి మా ఇంటి దగ్గర రిలాక్స్ అవుతున్నా గాయస్. ఈవినింగ్ నాకు తెలిసి 8 అవుతుంది కావచ్చు కౌంట్ చేసేసరికి. ఇంకా మా అన్నయ్య కూడా తన ఓటుని వినియోగించుకుంటూ ఓటు వేసేసి వచ్చాడు గాయస్. హాయ్ గాయస్, మోకిలాలో సర్పంచ్ రింగ్ మెజారిటీతో విన్ అయింది.